బాణాలు శరీరంలో గుచ్చుకుంటే వాటిని పెకలించే విధానానికి సంబంధించిన చికిత్సలు మన దేశంలో ఉన్నాయి. అదే చెబుతున్నాడు ఇక్కడ విదురుడు. శరీరంలో ఏమైనా బాణాలో బాంబులో ఏవైనా సరే దిగిపోయినా ఏదో రకంగా బయటికి తీయచ్చయ్యా, ప్రాణాలు పోకుండా చేయొచ్చు. కానీ మనమున నాటిన మాటలు వినుము ఎన్ని ఉపాయములను వెడలునే అధిప. కుటుంబాల్లో ఇది పెద్ద సమస్య. పూర్వము అంతే, ఇప్పుడు అంతే. కుటుంబాల్లో ఉంటుంది ఎక్కువ. ఏదో నోటికి వచ్చిందని మన బంధువులను ఎవరినో ఏదో అనేస్తాం. వాళ్ళు జీవితాంతం మర్చిపోలేరండి ఆ బాధ. మనం తర్వాత ఎంత బతిమాలినా సరే, ఇప్పుడంటే ఇలా మాట్లాడుతుంది అవసరం కొద్దీ, కానీ అప్పుడు ఏమంది నలుగురిలో అంటారండి వెంటనే. అంచేతన మాట నోట్లోంచి బయటికి వచ్చే ముందే ఆలోచించుకోవాలి. కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేము. నోరు ఎక్కడ జారిందో మనకే తెలియదు, ఎలా తీసుకుంటాం? కాలు జారితే తీసుకోవచ్చు, కట్టించుకోవచ్చు. మాట అనే ముందే ఆలోచించాలి. మనుషులు డబ్బు లాగేసుకున్నా ఏదైనా గోమే కొట్టినా భరిస్తారేమో కానీ ఆ మాటలు మర్చిపోలేరు. అటువంటి మాటలు అన్నారు మీరు పాండవుల్ని. అంచేత వాళ్ళన్నిటికీ వాళ్ళు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఉండవలసిన పద్ధతి మారితే మిత్రులతో కూడా మనం జాగ్రత్తగానే ఉండాలి. లేకపోతే శత్రువుతో ఖచ్చితంగా ఎప్పుడు మిత్రత్వం నిలబెట్టుకోవాలంటే ఏం చెయ్యాలో నాకు తెలియదు, కానీ ఏం చేయకూడదో శాస్త్రం చెప్పింది. డోంట్స్. ఎత్ర మిత్రత్వమిచ్చంతి త్రీణి తత్ర త్రీణి నకారయేత్ వాగ్వాదం అర్ధ సంబంధం పరోక్షే దరభాషణం. ఆడా మగ ఎవరికైనా ఇది వర్తిస్తుంది. స్నేహాలు చెడిపోకుండా ఉండాలంటే ఈ మూడు చేయకూడదు. నిజంగా నువ్వు స్నేహాన్ని కోరుకుంటే తత్ర త్రీణి నకారయేత్, 3 పనులు చేయకు. ఏమిటంటే వాగ్వాదం. నీ స్నేహితుడితో నువ్వు ఎప్పుడు వాదన చేయకు. వాడు ఏదంటే అది ఒప్పేసుకో. ఎందుకు వచ్చిన గొడవ? ఫలానా సినిమా బాగుందా లేదు నువ్వు అంటే అయిపోయా. వాడితో ఎందుకు తాగదా? అక్కడి నుంచి వాడు ఎటువంటి అంటాడని స్నేహం మానేస్తాడు. అని దాని కొంచెం స్నేహం మానుకోవాలా. వాదనలు వద్దు. ఎప్పుడు స్నేహితుడు స్నేహం నిలబడాలంటే ఆడ మగ వాదనలు చేయకూడదు. ఓ 2 నిమిషాలు మాట్లాడి పోన్లే నువ్వు చెప్పింది నిజమే అంటే అయిపోయాయి. అలాగే ముఖ్యమైనది ఈవేళ సంసారాలు కూడా పాడు చేస్తున్న వ్యవహారం అర్ధ సంబంధం పనికిరాదు. స్నేహితులతో ఎప్పుడు కూడా డబ్బు ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఉంది అంటే స్నేహం దెబ్బతింటుంది ఖచ్చితంగా.